శివుడికి శ్మశానం అంటే ఎందుకు ఇష్టమో మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవి శుభ్రమైన కైలాసం, ఐశ్వర్యం నిండిన చింతామణి గృహం, మిమ్మల్ని ప్రేమించే నేను మరియు మన పిల్లలు ఉండగా శ్మశానంలో ఎందుకుంటారు స్వామి అని శివుణ్ణి అడుగుతుంది. శివుడు మెల్లగా నవ్వుతూ, పార్వతీ, బ్రతికి ఉన్నంతకాలం అన్ని చోట్లకు అందరూ వెళ్తారు, ఏమీ తోచట్లేదు కదా అని శ్మశానానికి ఎవ్వరూ రారు కదా. నేను అద్భుతమైన నాట్యం చేస్తాను, పాటలు పాడతాను, మహాపాండిత్యమైన వేద మంత్రాలు చదువుతాను. నా దగ్గర అంతులేని ధనం ఉంది, నేను గొప్ప అనే స్థాయిలో మనుషులు జీవిస్తారు. కానీ ఒకసారి వాని ఊపిరి ఆగిపోతే నలుగురు కలిసి కొత్త కట్టెల మీద వాడిని పడుకోబెట్టి చాపను కప్పుతారు. గట్టిగా తాడుతో కట్టి నూనె బట్టలు పరిచి శ్మశానానికి తీసుకువచ్చి కాలుస్తుంటే ఆ జీవుడు పైకి లేచి నిలబడతాడు. పుర్రె పగిలిపోయిన తర్వాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక ఆత్మ రోదనాదాలు పెడుతూ గట్టిగా ఏడుస్తూ, అయ్యో చుట్టూ ఉగ్రభూతాలు ఉన్నాయి, నా అన్న వాళ్ళు చుట్టూ ఎవ్వరూ లేరు అని దుఃఖిస్తుంటే నేనున్నానురా అని వాడికి ధైర్యం ఇవ్వటానికి నేను శ్మశానంలో ఉంటాను. ఇది శివుడికి మన మీద ఉన్న ప్రేమ. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.